అందరికీ నమస్కారం. ఇవాళ మనం అరుణాచలేశ్వర స్వామి గురించి తెలుసుకుందాం. ఇది తమిళనాడులో ఉంది. అరుణాచలేశ్వర స్వామి అంటే సాక్షాత్తు శివుడి యొక్క స్వరూపం. ఈయన అగ్నిలింగంగా భావిస్తారు. ఈయన్ని తమిళనాడులో తిరువన్నామలై అని కూడా పిలుస్తారు. ఎంతగానో గొప్ప క్షేత్రం. దీన్ని ప్రతి ఒక్కళ్ళు తప్పకుండా విజిట్ చేసి తీరాలి. రామేశ్వరం, కాశీ మరి ఎన్నో రకాల శివలింగాలు విజిట్ చేసి సందర్శిస్తే వచ్చే ఫలితం కంటే కూడాను అరుణాచలేశ్వర అని స్మరిస్తే వచ్చే పుణ్యం 1000 రెట్లు గొప్పది. అవును, మీరు విన్నది నిజమే. తమిళనాడులో ఈ యొక్క టెంపుల్ ఉంది. మనని తప్పకుండా విజిట్ చేసి తీరాలి ఈ యొక్క అరుణాచలం టెంపుల్. అండ్ శివుడి మహిమను, విశ్వాసాన్ని తెలియజేసే పవిత్ర స్థలం. అరుణాచలేశ్వరుడు అనే పేరు. అరుణం అంటే ఎర్రటి దివ్యకాంతి, అచలేశ్వరుడు అంటే కదలని శివతత్వం అని అర్థం కలిగి ఉంటుంది. ఈ ఆలయం శివుడు 5 మూలతత్వాల్లో ఒకటైన అగ్నితత్వాన్ని ప్రతినిధిగా సూచిస్తుంది. ఇతర తత్వాలు భూమి, కంచి, నీరు, జంబుకేశ్వర, గాలి, కాళహస్తి, ఆకాశం, చిదంబరం కలిపి పంచభూత స్థలాలుగా పిలువబడతాయి. ఇందులో అగ్నితత్వమే ఈ అరుణాచలం. ఈ క్షేత్రానికి సంబంధించి పురాణాలు, తంత్రగాథలు మరియు శైవమత గ్రంథాల్లో విస్తృతంగా ప్రస్తావించబడి సంగతి ప్రత్యేకం. ముఖ్యంగా అరుణాచల మహత్యం అనే గ్రంథంలో చెప్పబడినట్లు బ్రహ్మ మరియు విష్ణువులు ఎవరు గొప్పవారు అనే విషయంపై వాదించుకుంటూ ఉండగా శివుడు ఒక అపారమైన అగ్ని స్తంభం రూపంలో ప్రత్యక్షమయ్యాడు. అప్పుడే బ్రహ్మ హంస రూపంలో పైకి అండ్ అలాగే విష్ణువు వరాహ రూపంలో కిందకి వెళ్ళిపోతాడు. కానీ వారిద్దరూ అగ్నిస్తంభానికి ఆది అంతం కనిపెట్టలేకపోతారు. కాకపోతే విష్ణువు తాను కనిపెట్టలేదని ఒప్పుకుంటాడు. కానీ బ్రహ్మ తాను చూశానని అబద్ధం చెప్తాడు. అలాగే మొగలి పువ్వుతోనూ అండ్ అలాగే ఆవుతోనూ తాను ఇలా చూశాననే విషయం అబద్ధం చెప్పమని సాక్ష్యంగా శివుడితో చెప్తాడు. అప్పుడు ఆవు తలతో బ్రహ్మ చూశాడని, తోక భాగంతో చూడలేదని చెప్తుంది. అలాగే మొగలి పువ్వుతో బ్రహ్మ చూశాడని చెప్తుంది. దీంతో మొగలి పువ్వును తన యొక్క శివ పూజలో తాను ఉండకూడదని, అలాగే పూజాధికారులో తను ఉపయోగించకూడదని ఈ విధంగా మొగలి పువ్వుని శివుడు శపిస్తాడు. అలాగే ఆవుని తన యొక్క ముఖ భాగాన్ని ఎవరు పూజించారని, తోక భాగాన్నే పూజలు అందుకుంటుందని చెప్తాడు. అలాగే బ్రహ్మని భూమండలం మొత్తంలో ఎక్కడా కూడా పూజలు ఉండవని బ్రహ్మకి శివుడు శాపాన్ని ఇస్తాడు. అలాగే విష్ణుమూర్తిని తనతో సమానంగా పూజలు అందుకుంటారని వరాన్ని ఇస్తాడు. అండ్ అలాగే శివుడు ఎంతో కరుణామయుడు, దయామయుడు. అండ్ అలాగే ఎంతో మందికి రాక్షసులు సైతం వరాలు ఇచ్చాడు. అతనిని బోలాశంకరుడు అని కూడా మనం పిలుస్తాము. అరుణాచల గిరి ప్రదక్షిణ తెలుసుకుందాం. ఈ పర్వతం చుట్టూ 14 కిలోమీటర్ల దూరంలో పర్యటించే గిరి ప్రదక్షిణ అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు. ఈ శివుడు అత్యంత ప్రీతికరమైన తపస్వరూపంగా భావించబడుతుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తులు అమావాస్య, పౌర్ణమి, కార్తీక మాసాల్లో వేలాది గిరి ప్రదక్షిణ చేయడానికి తరలి వస్తారు. గిరి ప్రదక్షిణకు కాలినడకన శాంతంగా జపం చేస్తూ, ధ్యానం చేస్తూ చేయడం వల్ల పాపాలు నశించిపోతాయని పురాణ విశ్వాసం. కార్తీక దీపోత్సవం గొప్ప ఇది. అండ్ ప్రతి సంవత్సరం కార్తీక మాసం పౌర్ణమి రోజున తిరువన్నామలై పర్వత శిఖరంపై వెలిగించే దీపం క్షేత్రానికి ప్రాణం వంటిది. ఇది మహాదీపంగా పిలువబడుతుంది. ఇది అగ్నితో కూడిన శివుడి సాక్షాత్కారమైన రూపాన్ని తెలియజేస్తుంది. లక్షలాది మంది భక్తులు ఈ మహాదీపాన్ని చూసి మోక్ష మార్గంలో అడుగులు వేస్తారు. దీన్ని చూడడమే జీవితంలో పెద్ద భాగ్యంగా అనుకుంటారు ప్రజలు. అండ్ అలాగే అరుణాచలేశ్వరం ఆలయం దక్షిణ భారతదేశంలో అత్యంత పెద్ద ఆలయాల్లో ఒకటి. ఇది దాదాపు 25 ఎకరాల విస్తీర్ణంలో ఉంటుంది. 4 ప్రధాన గోపురాలు, ఆలయ ప్రాంగణంలో ఉన్న విగ్రహాల సౌందర్యం, శిల్పకళ మరియు ఆలయ నిర్మాణంపై శైలి చారిత్రాత్మక వైభవాన్ని వెల్లడిస్తాయి. రాజగోపురం దాదాపు 66 కిలోమీటర్ల ఎత్తులో ఉంటుంది. ఇది భారతదేశంలో అతి ఎత్తైన గోపురాల్లో ఒకటి. రమణ మహర్షి అండ్ అరుణాచలం. అయితే అరుణాచల పర్వతానికి మరో మహానవ మహాత్ముడైన పేరు కల్పించిన వ్యక్తి శ్రీ రమణ మహర్షి. ఆయన అరుణాచల పర్వతాన్ని శివుడు సాక్షాత్కార రూపంగా భావించి అక్కడే తన జీవితాన్ని తపస్సు చేశాడు. ఆయన అద్భుతమైన జ్ఞానోపదేశాలు, నానినార్ అనే తత్వం అంటే నేనెవరు అనే ఆత్మవిచారణ ప్రక్రియ అణువులో శివతత్వాన్ని విరాజమేలా ఉంటుంది. ఆయన దయతో ఈ పర్వతాన్ని జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో గౌరవం పెరిగింది. ఆధ్యాత్మికత మరియు ప్రకృతి. ఈ పర్వతం కేవలం ఆధ్యాత్మికత, ప్రకృతి మాత్రమే కాదు. ఈ పర్వతం శైవక్షేత్రం మాత్రమే కాదు. ఇది ఎన్నో రకాల సిద్ధులను, ఋషులను కలిగిన ప్రత్యేక ధామం. అండ్ మౌనం పాటిస్తూ గిరి ప్రదక్షిణ చేయడం వల్ల మనసుకు ప్రశాంతత పొందుతుంది, ఆత్మశుద్ధి కలుగుతుంది. అరుణాచల పర్వతం చుట్టూ ఉన్న వాతావరణం ప్రకృతి రమణీయంతో పాటు పవిత్రత కలిగి ఉంటుంది. ఎన్నో యోగులు, సిద్ధులు ఈ పర్వతం చుట్టూ తపస్సు చేసి మోక్షాన్ని పొందారని చెప్తారు. అండ్ అలాగే
అరుణాచలేశ్వర దేవాలయం కేవలం ఒక దేవాలయం మాత్రమే కాదు, ఇది ఒక మహిమాన్విత తత్వం. ఇది శివుని యొక్క అగ్నితత్వానికి ప్రతీక. అది భక్తుల మార్గం, ఆధ్యాత్మిక ఆధారం. ఈ క్షేత్రాన్ని సందర్శించిన ప్రతి ఒక్కరికి ఒక అద్భుతమైన శాంతి అనుభూతి కలుగుతుంది. మన జీవితాన్ని పరమాత్మ స్థితిలో పరిశీలించేందుకు, మనసులో ఆత్మను అన్వేషించేందుకు అరుణాచలం ఒక ప్రేరణ. అండ్ అరుణాచల పర్వతం ఏదైతే ఉందో అది కృతయుగంలో అగ్నిస్తంభం వలె ఉంది. అలాగే అగ్నిపర్వతం లాగానే ప్రజ్వలితో ఉంది. అలాగే ఇది త్రేతాయుగం వచ్చేటప్పటికి బంగారం రూపంతో మెరుస్తూ ఉండేది, వజ్రవైడూర్యాలతో. అలాగే ద్వాపర యుగంలో రాగితో అలంకరింపబడింది ఈ యొక్క అరుణాచల పర్వతం. ఇప్పుడు ఈ కలియుగంలో కొండ ప్రాంతంలాగా ఉంది. అయితే ఈ జీవిత పరమార్థాన్ని దృష్టిలో పరిశీలించుకునేందుకు, మనసు ఆత్మని అన్వేషించేందుకు అరుణాచలం ఒక ప్రేరణ. కనుక మీరు జీవితంలో ఒకసారైనా అరుణాచలేశ్వర స్వామిని దర్శించి గిరి ప్రదక్షిణ చేయాలని మనస్ఫూర్తిగా భావిస్తున్నాను. థ్యాంక్ యూ. జై అరుణాచలేశ్వర శివ. మీకు కనుక నా ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి అండ్ కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్తో షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.